ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కానుంది. కోటి జన్మలెత్తిన ఇలాంటి రోజులు మళ్లీ రావు. ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి సంపూర్ణ లక్ష్మి కుబేర యోగం సిద్ధించబోతుంది. అయితే ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. 7 జన్మలెత్తిన ఇలాంటి రోజులు మళ్లీ రావు. నక్కతొక్క తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతోంది. ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులను ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పటి వరకు ఈ రాశి వారు పడ్డ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది. మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. ఇంటి భోజనంపై అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ఆవేశం ఇతరులు రెచ్చగొడితే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఏదైనా విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వలన ఈ రాశివారు ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. వీరు ఎక్కువ శాతం సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణించగలుగుతారు. ఈ యొక్క రాశివారు బాగా కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ వారి కోసం దేనికైనా సరే ఎదురొడ్డి పోరాడతారు. ప్రపంచానికి సరికొత్త ఐడియాలు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో సమాజాన్ని ఉద్ధరిస్తారు. ప్రతి విషయంలో ది బెస్ట్ ఇస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. అంతా బాగానే ఉన్నా వీరిలో ధైర్యం మాత్రం కాస్త తక్కువగానే ఉంటుంది. అందువల్ల సాహసాలు చేయటం కష్టమవుతుంది. ధైర్యం కాస్త పెంచుకుంటే ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి కెరీర్ పరంగా ఇది మంచి సమయం. ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానితో పాటు మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీ ఆఫీస్లో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో సమస్య ఉండొచ్చు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపుని, గౌరవాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేసుకోవటానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి గల వారికి ఎంతకంటే మంచి సమయం మళ్లీ రాదు. కాబట్టి ఈ సమయంలో మీరు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే గనక డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం. రైళ్లలో, బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మాత్రం మీ విలువైన వస్తువులకు మీరే జాగ్రత్త వహించాలి. గుర్తుపెట్టుకోండి, మీ అజాగ్రత్త కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రయాణాల్లో ఎవ్వరిని అసలు గుడ్డిగా నమ్మకండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సమయం అనేది సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మిమ్మల్ని చర్మ సంబంధిత అలర్జీలు, చెవి సంబంధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ టైంలో మీకు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. సరైన ఆహారం తీసుకోవటం, యోగా, వ్యాయామం చేయటంతో అదేవిధంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే అనారోగ్యాల బారి నుండి బయటపడగలుగుతారు. ఈ రాశివారు ఈ సమయంలో డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. డ్రైవింగ్ చేసేటప్పుడు
మీరు ఈ యొక్క రాశిగల ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు మీ యొక్క సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా చేపట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న ఆరోగ్య సమస్య రావటం లేదా మరో ప్రదేశానికి ప్రయాణం చేయటం జరుగుతుంది. అలాగే ఈ టైంలో మీ తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీ తండ్రి అనారోగ్యం చేత మీకు కొంత మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా పనిలో అశ్రద్ధ చూపిస్తారు. మానసిక ఆందోళన కారణంగా ఎక్కువగా కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో మంచి సమయం. ఎందుకంటే మీ వ్యాపారం విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే ఈ యొక్క రాశివారు ఈ సమయంలో కొత్త బ్రాంచ్లను ప్రారంభిస్తారు. ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మీరు మెరుగైన పురోగతిని అంటే అభివృద్ధిని పొందడానికి దోహదపడుతుంది. ఈ టైంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఈ సమయంలో విద్యార్థులు తమ పరీక్షల్లో విజయాన్ని సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రయోజనాలు అంటే మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు చాలా రకాలుగా చూసుకున్నా కూడా ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే కోరుకున్న సంస్థలో ప్రవేశాలు పొందగలుగుతారు. ఇది మీకు ఇందుకు చూసుకుంటే మాత్రం మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ నెల చివరి నుంచి చూసుకుంటే చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. కాబట్టి కొంతమంది మాత్రం జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. కానీ ఈ యొక్క రాశికి చెందిన ఎక్కువ మంది విద్యార్థులు జాగ్రత్తగా చదువుకుంటారు. కానీ కొంతమంది ఆకతాయి పనులు చేయటం వల్ల చదువును మధ్యలో చెడగొట్టుకుంటారు. అటువంటి వారు చదువుపై విద్యపై మీరు సరైన శ్రద్ధ చూపిస్తే మీకు కూడా మంచి ప్రాఫిట్స్ ఏదైనా సరే ఒక కంపెనీలో జాయిన్ అవ్వగానే మీకు మంచి ప్యాకేజీతో పాటుగా కొన్ని రకాల ప్రాఫిట్స్ మీకు అందడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారి వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే పరమేశ్వరుని కృపాకటాక్షాలు పొందుతారు. ప్రతినిత్యం లలిత సహస్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు. అదేవిధంగా కనకధార స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ఇక ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి. సూర్యాస్తమైన తర్వాత రావి చెట్టు కింద 4 ముఖాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి గోల్డెన్ పీరియడ్ ఈ విధంగా స్టార్ట్ కానుంది. ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి లైఫ్లో జరిగే మార్పులేమిటి? ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరి